ఉప్పెన మూవీ తర్వాత సెకండ్ మూవీ రామ్ చరణ్ గారితో చేయబోతున్నారంటే చాలా మంది నమ్మలేదు. బుచ్చిబాబు గారు రీసెంట్ గా చెప్పారు ఆల్రెడీ. నానా నేను తీసే రామ్ చరణ్ సినిమా నువ్వు అడగాల్సిన అవసరం లేదు చెప్పి మరీ చూపించినట్టే ఉంది టీజర్ అయితే. సారీ టీజర్ కాదు, ఫస్ట్ షాట్ ఇది. కొట్టేశారు బ్రో రామ్ చరణ్ గారు. ఈసారి మంచి మాస్ ఫీస్ట్ రాబోతుంది రామ్ చరణ్ గారి నుంచి ఈసారి. ఫస్ట్ షాట్ అంటే జస్ట్ చిన్న వీడియో పెట్టేస్తారేమో అనుకున్నా, కానీ కాదు. చిన్న వీడియోలోనే ఫ్యాన్స్ కోసం మాస్ షార్ట్స్ అయితే మిక్స్ చేసి పెట్టేశారు బుచ్చిబాబు గారు. కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రామ్ చరణ్ గారి లుక్స్ అయితే స్టండింగ్ ఉన్నాయి బ్రో. గేమ్ చేంజర్ లుక్స్ కొన్ని పోర్షన్స్ లో బాగాలేదన్నారు. బట్ ఈ మూవీకి వస్తే ఎవరు పేరు కూడా పెట్టలేరు, అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి లుక్స్ అయితే. యాక్చువల్ గా మూవీ ప్లాట్ వచ్చేసి 90s స్పోర్ట్స్ డ్రామా అన్నారు. అండ్ ఆ విజువల్స్ కూడా మనం చూసాం వీడియోలో. రామ్ చరణ్ గారు క్రికెట్ ఆడే షార్ట్స్ అయితే చూపించారు. మొత్తం మీరు వీడియో అంతా గమనిస్తే మాక్సిమం క్రికెట్ ఆడే షార్ట్స్ ఉన్నాయి. అండ్ ఒక ఫైట్ సీన్ అయితే ఉంది, అదొక చెరుకు తోటలాగా అయితే ఉంది. అక్కడైతే ఒక ఫైట్ సీన్ చూపించారు చిన్నది. కానీ లాస్ట్ లో షార్ట్ ఉంటది బ్రో, అస్సలు పిచ్చెక్కించేశారు ఆ షార్ట్ అయితే, ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఆ స్లాంగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. బుచ్చిబాబు గారి గురించి తెలిసిందే కదా, గోదావరి సైడ్ స్లాంగ్స్ అయితే వాడతారు మూవీస్ లో. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత అలాంటి మాస్ అండ్ రగుడ్ క్యారెక్టర్ ని చూడబోతున్నాం రామ్ చరణ్ గారి నుంచి. కాకపోతే ఈసారి డోస్ పెరిగింది. ఇంకా బుచ్చిబాబు గారు ఎప్పుడు అన్ని హైలోనే ఉండేలా చూసుకుంటారంట. సుకుమార్ గారే షాక్ అయ్యారు. రామ్ చరణ్ ఏంట్రా, నేను ట్రై చేస్తా ఇంకా రంగస్థలం తర్వాత. అండ్ ఈ మూవీకి బుచ్చిబాబు గారు ఎంత అవసరమో మ్యూజిక్ కూడా అంతే అవసరం. సో ఏఆర్ రెహమాన్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు బీజిఎం అయితే. ఆ బీట్స్ ఇంకా నా మైండ్ లో నుంచి అయితే పోలేదు సరిగ్గా, మైండ్ లో ఇంకా అలా తిరుగుతానే ఉన్నాయి బీట్స్ అయితే. సో బీజిఎం అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది పెద్దకి. అండ్ ఇంకా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. సినిమా రత్నవేలు గారు అయితే చేస్తున్నారు. చాలా సినిమాలు అయితే చేశారు రత్నవేలు గారు. రీసెంట్ గా దేవరా కూడా చేశారు. దేవరా కూడా చూసాం, చాలా బాగా చేశారు. ఆల్రెడీ రామ్ చరణ్ గారితో రంగస్థలం చేశారు ముందు. రంగస్థలంలో చాలా మంచి మంచి షార్ట్స్ అయితే ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. రంగస్థలంలో టాప్ నాచ్ అయితే ఉంటాయి ఆ షార్ట్స్ అయితే. ఈసారి వాటికన్నా బెటర్ అయితే ఉండబోతుంది అనిపిస్తుంది చూస్తుంటే. ఓవరాల్ గా ఫస్ట్ షాట్ తో మెంటలెక్కించారు బుచ్చిబాబు గారు. మరి ఇంకా రాబోయే కంటెంట్ ఎలా ఉండబోతుందో మరి చూడాలి. అండ్ మూవీ వచ్చేసి March 27, 2026 నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. అండ్ ఆ రోజు రామ్ చరణ్ గారు బర్త్డే కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ అలాగే 26 March అయితే నాని గారు ప్యారడైజ్ మూవీ రాబోతుంది. 26th ఏమో ది ప్యారడైజ్ మూవీ, 27th ఏమో పెడ్డి మూవీ. ఈ రెండు అయితే రాబోతున్నాయి మార్చ్ లో. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ అండ్ ఏప్రిల్ మొత్తం సుకుమార్ గారి శిష్యులు అయితే ఏలైపోతున్నారు, ఫిక్స్ అయిపోండి. అండ్ మీకు పెడ్డి ఫస్ట్ షాట్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి బ్రో. థ్యాంక్ యూ.